నమస్తే ఫ్రెండ్స్, అందరికి వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ కామెడీ. అందరు ఎట్లున్నారు దోస్తులు? మంచిగున్నారా? మేమైతే మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవుని అయితే కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, మన ఈ సిరీస్ లో అయితే కొత్త క్యారెక్టర్ అయితే వచ్చింది కదా. ఈమె కొత్త క్యారెక్టర్, రాజుకు కాబోయే భార్య అంజలి. అవును ఫ్రెండ్స్, రాజుకు వైఫ్ గా ఈ సిరీస్ లోకి అయితే నేను కూడా యాడ్ అయినా. మీరు అందరు అడగడం వల్లనే నేనైతే రాజు వైఫ్ గా రావడం జరిగింది. అవును ఫ్రెండ్స్, మీరు మరీ అడిగిరు అనేసి రాజుకు సునీత లాగా ఉండే క్యారెక్టర్ అయితే వైఫ్ గా తీసుకొచ్చినాం. దోస్తులు, ఇదంతా చూస్తా అంటే మీకు అర్థమయ్యే ఉంటది. ఇక పదండి మన స్టోరీలోకి అయితే వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఇవాళ వీడియో వచ్చేసి ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే 50వ ఎపిసోడ్ అన్నమాట. అంజలి, నువ్వైతే కొత్తగా వచ్చినావు కదా, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోమని అడుగు. సరే, అడుగుతా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు అంజలి. మన ఛానల్ ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఫ్రెండ్స్. ఇంకా అట్లనే మన వీడియోకు లైక్ ఇవ్వండి, కామెంట్ పెట్టండి. ఇంకా మర్చిపోకుండా హైప్ పాయింట్స్ ఇవ్వండి ఫ్రెండ్స్. అబ్బో అంజలి, కొత్త క్యారెక్టర్ అయినా కూడా సింగిల్ టేక్ లో చెప్పేసినావు, శబాష్. సరే ఇట్లనే మాట్లాడుకుంటుంటారా? వీడియోలకి ఏమన్నా వెళ్దామా? లింగక్క, ఓ లింగక్క, ఏం చేస్తారా? ఇంకా ఆగో, ఇది ఇంకా లేదా అని ఎంత పిలిచినా అప్పుడు ఎత్తలేదు కదా. ఆనే రాజవ్వ, ఈ లచ్చక్క అన్న ఉన్నదో లేదో దాని విలువే. లచ్చక్క, ఓ లచ్చక్క, ఉన్నవానే? రాయవ్వా, ఇంట్లో ఏం చేస్తానవే? అప్పటి నుంచి వెళ్తాను, గింత కూడా చప్పుడు చేస్తలేవు. అయ్యో, అప్పటికాంచి వెళ్తారానే? తానం చేసిందే. స్నానం చేసినావానే? గందుకేనా చప్పుడు చేస్తలేవు? ఆంటా అచ్చిరానే? వచ్చినవే. ఏమైందే లింగక్క? సాయంత్రం బట్టలు పోదాం అనుకున్నాం కాదే, ఇక మీరేమో ఈగెళ్తలేరా అని ఇక మేమే ఈడికొచ్చినాం. ఇప్పుడే నేను లచ్చక్కని అడిగినే, అది తానం చేస్తాంది, ఇక తానం చేసినాక వద్దామని అనుకున్నా. ఇక మీరే వచ్చిర్రు. మీరు తానాలు చేసుకుంటే ఇట్లనే దిద్దుకుంటుండ్రే. గింతసేపానే అప్పుడెప్పుడు అత్త అన్నారు. పాయే లింగక్క, తొందర పోయి ఆ చీరలు గట్ల కొనుకొచ్చుకున్నాంపా. సరేనే, పోదాంపా. రాజుగాని కాబోయే పిల్లానికి కూడా చీరలు కొనవన్నాడు కాదే, మరి ఆ పిల్లకి చెప్పిర్రా? మా చెప్పినవే, అట్లకెళ్ళటే అత్త అన్నది. మనమైతే పోదాంపా. సరేనే, పోదాంపా. అది ఆలస్యమైతుంది. ఇంతమంది ఆడవాళ్ళు వస్తారంటే ఏదో పెద్ద గిరాకీ ఉన్నట్టున్నది. వీళ్ళని ఎట్లనన్నా వేసి నా షాప్కి రప్పించుకోవాలి. రండమ్మా రండి, మా షాప్లో మంచి మంచి ఆఫర్లు ఉన్నాయి. ఏందమ్మా ఆగిర్రు? మీకు ఎలాంటి చీరలు కావాలన్నా అలాంటి చీరలు దొరుకుతాయి. రండి రండి, ఇంకా మంచి మంచి ఆఫర్లు ఉన్నాయమ్మా మా షాప్లో. 5,000 బిల్ చేసిన వాళ్ళకైతే ఇంకొక శారీ ఫ్రీగా వస్తుంది. కాంతం, ఈ షాపులో బాగానే ఆఫర్లు ఉన్నాయట కాదే, ఈ షాపులో కొన్నావా? ఇలా తీసుకున్నావే రాజవ్వ, మంచి మంచి ఆఫర్లు ఉన్నాయంటాను కదా, ఇలా చూద్దాం పట్టు. సరేనే, ఇంత నచ్చకపోయింది అనుకో, మనం వేరే షాపులో కొన్నాం. రండమ్మా రండి, ఎందుకు ఆలోచిస్తున్నారు? మీకు ఎలాంటి శారీస్ కావాలంటే అలాంటి శారీస్ దొరుకుతాయి ఇక్కడ. రండి, వచ్చి కూర్చోండి. పెళ్లి బట్టలా అమ్మా? పెళ్లి బట్టల కత్తనైతే మా దగ్గర అన్ని రకాల పట్టు చీరలు ఉన్నాయమ్మా. పోషంపల్లి, గద్వాలు, టిష్యూ, ఇంకా అన్ని రకాల పట్టు చీరలు దొరుకుతాయి. మీరు ఏదంటే అది ఎలా చూపెట్టమంటే అలా చూపిస్తా. అన్ని రకాల చీరలు ఉన్నాయా అయితే మీ దగ్గర? అన్ని రకాలు దొరుకుతాయమ్మా, మీరైతే వచ్చి కూర్చోరి. మేడం చెప్పండి, మీకు ఎట్లాంటి చీరలు చూపించమంటారు? మీకు పెళ్లిళ్ళకు చీరలు కావాలా, పార్టీలకు చీరలు కావాలా చెప్పురి, మీకు ఎట్లా అంటే అట్లా చూపిస్తా. కాంతం, గా పార్టీల చీర ఎందుకే, మనకు పెళ్లి కట్టుకునేటి చూపెట్టమని మంచి. సరేనే, పెళ్లికి కట్టుకునేటివి మంచి మంచి పట్టు చీరలు చూపెట్టమంట. సరేనా? అట్లనానే కాంతం, సరే చీరలైతే చూపెట్టవాను. గయ్యో గద్వాలు మంగళగిరి అంటారు కదా, గయ్య చూపెట్టవాను. సరేనే, చూపెట్టమంటావు. ఏమైందమ్మా, మీరు పెళ్లి చీరలకే వచ్చారు కదా, ఎట్లాంటి శారీస్ చూపెట్టమంటారు? పెళ్లి బట్టలకే వచ్చినావన్నా. ఇగో మాకు పట్టు చీరలు చూపెట్టు, అట్లనే ఫ్యాన్సీ చీరలు కూడా చూపెట్టు. పట్టు చీరలు అయితే మంగళగిరి పట్టాట, ఇంకోటి ఏంటిది గద్వాల పట్టాట. ఇవి చూపెట్టే అన్న. సరే అమ్మా, చూపిస్తా. ఇగో ఇక్కడ చూడురమ్మా ఒకసారి. మీరు అడిగిన మంగళగిరి పట్టు, గద్వాల పట్టు శారీస్ అయితే ఇక్కడ ఉన్నాయి. ఇంట్లో మీకు ఏమన్నా నచ్చితే చెప్పండి, తీసి చూపిస్తా. గివా అన్న, మంచిగానే ఉన్నాయి. గివి కాకుండా ఇంకేమన్నా లేవా? ఇంకేమన్నా చూపెట్టరాదు? చూపెడతామ్మా, కానీ చెప్తా. నాకు ఇక్కడ తలిగేసిన చీరలలో గిట్లా మీకు ఏమైనా నచ్చితే అవి చూపిద్దామని అడుగుతాను అంతే. సరే అన్న, చూపెట్టు మంచి మంచి చీరలు చూపెట్టు. పైసలు ఎక్కువైనా మంచిదే, చీరలు అయితే మంచిగా ఉండాలి. అబ్బో, వీళ్ళు బాగానే సౌండ్ పట్టున్నట్టున్నారు కదా, చూస్తట్లు లేరు కానీ వీళ్ళకు మంచి మంచి చీరలు కావాలట. చూపెడదాం, వీళ్ళు ఎంత అంటే అంత పెట్టేటట్టున్నారు. గివి చూడురమ్మా, ఇవి లేటెస్ట్ మోడల్ శారీసు.
పెళ్లి గిట్ల మీరు ఈ చీర కట్టుకున్నారనుకో అందరు అడుగుతారు ఈ చీర ఎక్కడ కొన్నావు ఈ చీర ఎక్కడ కొన్నావు ఏ షాప్ లో కొన్నావు మాకు చెప్పవా అని. అంత మంచిగా ఉంటదమ్మా. ఎవరి దగ్గర దొరకని కలెక్షన్ ఇదైతే. చీరలు ఉండడు మంచిగానే ఉన్నాయి గాని ఈ షేటు బాగా ఉబ్బిస్తాడు కాదే కాంతం. ఇంకా లేవట్నానే ఈ ఒక్కటి చూపెట్టే గంటగానం ఉబ్బిస్తాడు. ఇంకా చూపెట్టవాను. ఓ అన్న ఇవేనా చీరలు? ఇంకొన్ని చూపెట్టి రాదు? సరే అమ్మా చూపిస్తా. కానీ ఇలా మీకు ఏమైనా నచ్చితే చెప్పుర్రి పక్కకు పెడతా. ఆనే రాజవ్వ, ఈ చీరలు మంచిగానే ఉన్నాయి కాదే, ఈ వీటిని పక్కకాడ పెట్టమన్నావా? అయితే ఒకటే చీరేసిండు దాన్ని పక్కకు పెట్టమంటావా? ఆగరాదు ఇంకెన్ని ఇవ్వను. సరేనే, ఇంకొన్ని చీరలు చూపెట్టమన్నా మాకు. ఏందే లింగక్క సప్పుడు ఎత్తలేవు? చీరలాట నచ్చితే పక్కకు పెట్టుకోవే. నేనెందుకు సప్పుడు చేస్తలేనే? చీరలు చూస్తానా ఇంకిన్నేవాను. ఇంకిన్నేసినాక అందులోకి ఏరుకున్నా. ఓ అన్న, మా ఊళ్ళకి ఇంకా నాడ చూపెట్టు. సరే అమ్మా చూపిస్తా. ఇక ఈ చీర చూడురమ్మా, కట్టుకునే మాత్రం ఏ దమ్ముంటారు మీరు. మళ్ళా అందరు మిమ్మల్ని చూస్తారు. గంటగానం మంచిగుంటాయా షేటు? ఏది ఒకసారి ఇప్పి చూపెట్టు. మీరు ఖచ్చితంగా తీసుకుంటా అంటే ఇప్పి చూపిస్తా అమ్మా. అదో నువ్వు ఇప్పి చూపెడితేనే కదా షేటు మేము తీసుకునేది. ఎట్లా తీసుకుంటాం లేకపోతే? గట్ల కాదమ్మా, ఇప్పి మా చూపెడతా కానీ ఇలా నేను ఒక్కనే ఉన్న షాప్లా. మళ్ళీ అన్ని నేను మడత పెట్టుకోవాలంటే నాకు కష్టం అవుతుందని. ఇక నీ కట్టం అవుతుందని చీర నిప్పవా షేటు? మంచిగా ఉన్నావు. అయ్యో గట్ల కాదమ్మా, చూపిస్తా. అయినా ఈ చీర ఆడ తలిగేసి ఉన్నది చూడురి. ఏది గీ ఎర్ర చీర అదేనా? అవునమ్మా, అదే చీర, ఎర్ర చీర. బార్డర్ చూడురమ్మా, బార్డర్ ఆ కొంగు ఎంత మంచిగా ఉంది కదా, హైలైట్ ఉన్నది. ఈ చీర కనుక మీరు కట్టుకున్నారనుకో పెళ్లిళ్ళు అందరూ మిమ్మల్ని చూస్తారు. పాడుగాను పెళ్లిలా మమ్మల్ని చూసాడు ఎందుకో? ఆ పెళ్లి కొడుకును పెళ్లి కూతురు చూస్తే చాలు. మమ్మల్ని మా మొగులు చూస్తే చాలు. ఏ చీర కట్టుకుంటే మంచిగా ఉంటదని చెప్తానమ్మా, మిమ్మల్ని ఎవరు చూస్తారు? ఇగో చేటు ఈ చీరలు మంచిగా లేవే, ఇవి నచ్చలేదు మాకు. ఆగో గిన్ని కాలం చూపెట్టినా కాదమ్మ చీరలు, ఇంకేం చూపెట్టమంటారు నన్ను? మంచి పట్టు చీరలు చూపెట్టి చేటు, అవి తీసుకుంటాం. సరే అమ్మా చూపెడతావు. ఇగో ఈ శారీ చూడురమ్మా, మీకైతే ఖచ్చితంగా నచ్చుతుంది. ఈ గ్రీన్ కలర్ చీర కట్టుకున్నారనుకో అచ్చం మహాలక్ష్మి చీర కనబడతారు. అబ్బా, ఈ చీర మంచిగా ఉన్నదన్న. అప్పటి నుంచి గిట్లా చూపెట్టద్దు అనుకున్నావా? ఇలా ఏ కలర్ చీర కావాలంటే ఆ కలర్ చీర దొరుకుతుందమ్మా. చూపెట్టమంటారా? చూపెట్టే సేటు. సరే అమ్మా. రాజవ్వ, చీరలు చూడే మంచిగా ఉన్నాయి, ఇలా తీసుకుందామే. ఏది అంత మంచిగా ఉన్నాయా? ఏదో పారించమని చూద్దాం. ఆ చీర అన్న ఒకసారి, మా వాళ్ళు చూస్తారట. సరే అమ్మా, ఇగో తీసుకో. మంచిగా ఉందానే చూడు. చీర మంచిగానే ఉన్నదా కాంతం, అని ధర ఏ పాటు చెప్తాడేమోనే. మంచి ధరగల్ల చీరనే ఉన్నట్టున్నది. పట్టు చీరనేనా రాజవ్వ అది? పట్టు చీర ఉన్నట్టుందే పొల్లా, నువ్వు ఒకసారి చూసి చెప్పు. అవును రాజవ్వ, పట్టు చీరనే. చూడ్డానికైతే మంచిగానే ఉన్నది కానీ దీనికి ఎంత అంటాడో మరి. మరి ఈ చీర మంచిగా ఉన్నది అంటారు కదనే, ఇలా తీసుకున్నావా? ఇలా తీసుకుందాం రాజవ్వ, చీరలు మంచిగానే ఉన్నాయి. అక్క మీరేం టెన్షన్ పడకండి, మన దగ్గర చీర ప్రతిదీ క్వాలిటీగానే ఉంటది. మీరు పక్క షాప్లో పోయి తీసుకున్నా సరే ఇంత మంచి చీర దొరకది. అయినా మస్తు మంది ఇవే చీరలు కొనుక్కపోతారు. అవునానే అన్న? అవునమ్మా, స్టాక్ అయిపోతే నిన్ననే తెప్పించిన గోదాంల నుంచి. అవునా అన్న? సరే మరి మోడల్లా చూపెట్టు, తీసుకుంటాం. ఓకే అమ్మా చూపిస్తాగుర్రి, ఇంట్లో ఫుల్ కలర్స్ ఉన్నాయి. ఇగోండమ్మా ఈ చీరలు చూడరి, ఇంట్లో అయితే అన్ని రకాల కలర్స్ ఉన్నాయి. అబ్బా, చీరలు మెరిచిపోతానే కాదే సేటు, చీరలు ముద్దుగున్నాయి. ఎర్ర చీర కావాలి. ఓ లింగి, నువ్వు ఎప్పటికీ ఇక ఎర్ర చీరలే వాడతావేంటే? నీ పెళ్లికి మంచిగా ఉండదే. ఇగో ఈ పచ్చ చీర తీసుకో, మంచిగా ఉంటాయి నీ పెళ్లికి. అదే రాజవా, నాకు ఎర్రదైతేనే మంచిగా ఉంటది. ఏదో ఎప్పటికీ ఒక్క రంగు చీరలే దొరుకుంటావా అని? ఎర్రదద్దు, రాజవ్వ చెప్పినట్టు పచ్చ చీర తీసుకో, నీ పెళ్లికి మంచి కొడుతుంది. మంచిగా ఉండదా లచ్చక్క? మంచిగా ఉండదే. నువ్వు ఊకే ఎర్ర దొరికితే అయితే చెప్పు, అప్పుడప్పుడు కొద్దిగా కలరు మారు, ఆ పచ్చ తీసుకో మంచిగా ఉన్నది. సరేనా లచ్చక్క, ఇక మీరు అందరూ అంటే నాకు కూడా అంత ఇట్లా అనిపిస్తుంది. పచ్చ చీరనే తీసుకుంటా. రాయవా, ఆ పచ్చ చీర తీయే, నేను తీసుకుంటాది. ఇగో కాంతం, దానికి ఈ చీరయే. రాయవా, నువ్వు అన్నయ్య ఏమనే, పచ్చ చీర మంచిగా ఉన్నాయి నాకు, ఈ చీర తీసుకుంటానే రాజవా నేను. సరేనా లింగక్క, నువ్వు తీసుకో అది, నేను ఎర్ర చీర తీసుకుంటా. అబ్బాయి దొంగబొట్టి, ఎర్ర చీర తీసుకోవాలని నాకు పచ్చ చీర ఇచ్చి మెల్లగా నాటకాలు ఆడింది. అయ్యవా, ఎర్రది మంచిగా ఉండదంటే రాదే,
మరి నువ్వెందుకు తీసుకుంటానవే? నా పెళ్లికి మంచిగానే ఉంటుంది ఎర్రది. ఈ ఎర్ర చీర నేను ఎన్నడూ దొడగలే. ఎర్రది దొడిగింది అనుకో దుర్గామాత తీరుంటా నేను. తీసుకోవే రాజవ్వ, ఈ చీర నువ్వు కట్టుకుంటే సేమ్ దుర్గామాత తీరే ఉంటది. తీసుకో. తీసుకుంటేనే మీరు కూడా మరి తీసుకోరిగా. బాగా ఆలస్యం అయితే లేదా? ఆలస్యం అంటే గుర్తుకొచ్చింది, ఈ రాజుగాని కాబోయే పెళ్ళానికి కూడా చీరలు తీసుకోమన్నాడు కాదే, మరి ఆ పొల్లు ఇంకా అత్తలేదు. నాకు కూడా మతికిలేదే పాడగాను. మరి అత్త అన్నది ఇంకా రాలేదు. షాపు ఇదే అని చెప్పినావా? అలా చెప్పిండే రాజవ్వ. షాపు తెలుసా అంటే తెలుసన్నది. మరి ఇంకా కూడా అత్తలేదంటే ఏమోనే రాజవ్వ. మీరైతే చీరలు తీసుకోరి. తీసుకునేలోపు మా అత్తయ్య కానీ తీసుకోరి. ఈ పింకు చీర తీసుకోవన్నా నేను. అదే కాంతం, మన ఇద్దరి కొంచెం దగ్గర చీరలు అవుతాయి. వేరే కలర్ తీసుకో. మరి ఈ ఎల్లో చీర తీసుకోవాలానే, ఇది మంచిగానే ఉన్నది. మంచిగా ఉన్నదే కాంతం, నీకు మంచిగా సెట్ అవుతుంది. ఇది తీసుకో ఎల్లో. సరేనే, నాకు కూడా బాగా నచ్చింది ఈ చీర. శాంత, ఏం చూస్తానవే? నువ్వు కూడా ఒక చీర తీసుకో. ఇగో ఈ చీర చూడు, నీకు ఈ కలరు మంచిగా ఉంటది. మంచిగానే ఉంది కాంతక్క, ఈ చీర తీసుకుంటే పాటు. శాంతాబాకు మంచిదే చీర చూసి ఇచ్చినవే కాంతం, మంచిగా ఉన్నది. కృష్ణ కలర్ అది. అవును రాజవ్వ, మంచిగా ఉంది చీర, నాకు బాగా నచ్చింది. దాని బార్డరు మంచిగా వచ్చినట్టుంది కాదు శాంతావా? కొంచెం పెద్దగా వచ్చింది కాబట్టి మంచిగా అనిపిస్తుంది రాజవ్వ. ఇక ఈ చీర నువ్వు కట్టుకుంటే పెళ్లి కూతురు చీర ఉంటేవే శాంతావా. ఏ ఉండు రాజవ్వ. ఏముండే మంచిగానే ఉందే చీర. ఆనే లచ్చక్క, అందరు చీరలు తీసుకున్నారు, నువ్వు తీసుకుంటలేవేందే? ఏదైనా ఒక చీర తీసుకోకపోయినావు. ఇక మీరే అన్ని చీరలు ఏరుకున్నారా? ఇక నేను తీసుకోవడానికి అక్కడ ఏం చీరలు ఉన్నాయి? ఏందే గట్లా అంటాను? ఇక్కడ లేవా అనే చీరలు? తీసుకోరాదు. నాకేమద్దే, మీరు తీసుకోరి. లచ్చక్క, అయ్యో గంట కోపం ఎందుకక్క? నీకు ఆ చీరలు నచ్చకపోతే ఆ చేటు ఇంకా చూపెడతాడు. ఎందుకు గంటగానో కోపానికి వస్తాను? నాకు కోపం ఏం లేదవ్వా, మీరైతే తీసుకోరి. అందరు మంచి మంచి చీరలు ఏరుకున్నాక ఇక నన్ను మిగిలిపోయినాయి ఈ మురిగిపోయినాయి ఏరుకోమంటారు. లచ్చక్క, నువ్వు గట్ల అంటే ఎట్లనే? ఇక మరి పచ్చ చీర తీసుకో, ఇది మంచిగానే ఉన్నది. నేను వేరే చీర తీసుకుంటానని ఏమద్దు. నేను ఒకళ్ళు తీసుకున్నది నేను తీసుకోవన్నా? నాకు చీరద్దు పాడద్దు. నాకు ఇంట్లో బొచ్చడి చీరలు ఉన్నాయి, నేను అవే దొడుకుంటా. నాకు ఈ దిక్మాల చీరలు ఏమద్దు. అట్లాంటారు ఏందమ్మా, ఇక్కడ ఉన్నాయి అన్ని మంచి చీరలే. ఇగో ఇది తీసుకో, ఈ చీర మంచిగా ఉన్నది. గా తెల్ల కలర్ చీర తీసుకోవన్నా నేను? రోత పాడైంది, అది ఎట్లున్నది? అగో ఇది పెళ్లి కూతురు కట్టుకునే చీరమ్మా, ఇది కట్టుకుంటే గ్రాండ్ ఉంటది, తీసుకో. అంత మంచిగా ఉంటే నువ్వే కట్టుకో చీర. ఏమైందో లచ్చక్క నీకు? గంటగానో కోపానికి ఎందుకు వస్తాను? పాపం గా చేటు నువ్వు గట్లెందుకు అంటాను? నాకేం కాలే, మీరైతే చీరలు తీసుకోరు. ఈ కళ్ళ మంట చెట్ల మాట్లాడుతుంది కదా లచ్చక్క, చీర తీసుకో. నీకు నచ్చకపోతే ఏదో చూపెడతానని చెప్పినా కాదే చేటు. ఇగో మా లచ్చక్కకు ఇంకా మంచి కలర్ చూపెట్టరాదు? సరే అమ్మా, చూపెడతా. ఇగో ఇది ఇప్పటి వరకు చూపెట్టలేదమ్మా చీర, ఇదైతే బెస్ట్ అంటే బెస్ట్ పట్టు చీర. ఇక మా షాప్ లో ఇదే కాస్ట్లీ చీర. అది పట్టు చీర అని నాకు చూపెడతావు నువ్వు? ఆగో గట్లంటావు ఏందమ్మా, నీకు చీరల గురించి ఎరికేనా? ఇది ఎంత రేట్ చీర అనుకుంటాను? 50,000. ఇది అందరు ఉన్నోళ్ళు కొనుక్కొని పోతారు. మీకు మంచి చీరలు చూపెడితే ఏడ నచ్చుతాయి. ఇగో ఈ చీర చూడమ్మా, మంచిగా ఉన్నది. ఇది కట్టుకున్నావు అనుకో అమ్మ, సేమ్ ఇందినమ్మ చీర కనబడతావు. తీసుకో ఈ చీర. చెబుతాను కొట్టాలరా దొంగ బాడకావు. ఇందిరామ చీర చూపెడతాను కదా ఈ చేటు. చేటు నువ్వుగా ఇందిరామ చీరనే చూపెట్టాలనా? అది ఇదివరకే కోపంగా ఉన్నది, నువ్వు గా చీరనేనా చూపెట్టాల్సింది? అది ఎవరన్నా పెళ్లి కట్టుకుంటారా? మరి నన్ను ఏం చేయమంటావమ్మా? ఆమెకి ఏం చీరలు నచ్చలేవాయే, ఏం చేయమంటావు నన్ను? నీ బొంద మీద పెట్టుకోపోయి ఏందో గా ఇందిరామ చీర చూపెడతాండు ఈ నోట్లనా సాడు. అట్లా తిట్టకురమ్మా. సరే మీకు ఏ చీర కావాలో చెప్పురి, అదే ఇస్తా. లచ్చక్క, గట్ల అలగకే, నీకు నచ్చిన చీర ఏదో తీసుకోరాదు. సరేనే, తీసుకుంటా పట్టుగా. మరి ఏం కలర్ చీర ఇవ్వమంటారమ్మా? గా కాంతం చేతుల పసుపు రంగు కలర్ చీర ఉంది కదా, అసంటిది పట్టుకోండిరా, తీసుకుంటా. ఇదా అమ్మా? ఈ పీసు ఒకటే ఉందమ్మా, లేవవి. అట్లా సేటు ఎంట్లాడి పట్టుకొని రాపో, మా ఉంటాయి గాని. అసలే అది అలిగింది, ఇప్పుడు తీసుకుంటా అంటాను కదా సేటు, పట్టుకురాపో ఎంట్లాడి. కష్టమమ్మా, దొరుకుతాయో దొరకయో, నేనైతే పోయి చూసుకొత్తా. హలో అంజలి, ఎక్కడున్నారా? సీమా టాకీస్ పక్కన షాప్ లేదా బిడ్డ, అక్కడికేరా.
ఆ సరే సరే చెప్పండి రా, నీకోసం అడుగుతాను. ఎవలే ఫోన్లా? అంజలి రాజావా, ఏ షాపులో ఉన్నామని ఫోన్ చేసింది. పిల్లకు తెలిసాట నానే మరి షాపు. తెలుసాటనే, అత్తందట, ఒక 10 నిమిషాలలో ఉంటదట. అత్తంది అట్నానే. సరే పట్టు, దానికో మంచి పెళ్లి చీర చూసి పెట్టుర్రే. సరేనే రాజావా. సీను ఏం చేస్తానరా? ఏం చేస్తలేనన్నా. ఏందన్నా ఇటు వచ్చినావు? ఏం లేదురా సీను, ఇగో మన వాళ్ళందరూ చీరలు తీసుకోవడానికి షాపుకు పోయిరురా. అక్కడికి మీ వదిన కూడా వస్తుందిరా. అవునా అన్న? అవునరా, ఒకసారి మీ వదినను చూడబుద్ధి అవుతుందిరా, వెళ్దామా? అన్నా కానీ కానీ ఏ ఆపరా సీను, అది కాదురా, నాకు కాబోయే భార్య అచ్చం మీ సొంత వదినలు ఇక్కడే ఉన్నదిరా, అందుకే ఒకసారి చూద్దాం అనిపిస్తుంది. పోదామారా? సరే అన్న, వెళ్దాం. సరే పారా సీను, వాళ్ళు షాప్లో ఉన్నారట, వెళ్దాం. సరే అన్న, వెళ్దాం పదా. సరేరా. ఇగో అమ్మా మీకు కావాల్సిన చీర, మొత్తం ఎతకంగా ఒక్క చీర దొరికింది, తీసుకోర్రి. దొరకవచ్చునా సేటు? ఇటు లింగక్క, ఆ చీర అందుకోవే. చీర మంచిగానే ఉన్నదే. ఇగో లచ్చక్క, తీసుకో. మంచిగా ఉందా అనే లచ్చక్క? డామేజ్ గిట్లా ఉంటాయి చూసుకోవే. మంచిగానే ఉన్నదే, డామేజ్ ఏం కాలేదు. చీర చేతులకు రాగానే నవ్వత్తాంది లచ్చక్కకు. నువ్వు ఉండే కాంతం. ఆ చీర మీరు కట్టుకున్నారనుకో అమ్మా, సేమ్ లక్ష్మీదేవి చీరే ఉంటావమ్మా. అతనా సేటు, నా మగడు కూడా గట్టనే అంటాడు ఊకే. చీర చేతులకు రాగానే మంచిగా ముసి ముసి నవ్వులు నవ్వుతున్నావు కదా లచ్చక్క. మంచిగా ఉన్నదా అని చీర? మంచిగానే ఉన్నది రాజవ్వా. ఈ పసుపు రంగు కలరు నాకు నచ్చిన కలర్ కదా, అందుకే తీసుకున్నా. సరే సరే, ఇక అడిగేసి ఇడిగేసి ఓ మంచి చీర అయితే తీసుకున్నా పట్టు. రాజావా, నువ్వు దాన్ని ఏమన కాదే, ఏమన్నంటే మళ్ళీ అలుగుతుంది. నువ్వు ఆ సపరేకుండు. సరే గాని ఈ అంజలి అత్తలేదేందే? ఏమోనే, ఇంకా అత్తలేదు. మళ్ళీ ఒకసారి ఫోన్ చేస్తావు. అంజలి వచ్చిందే. వచ్చినవా అంజలి? దాదా, ఎంతసేపు అవుతుంది అత్తమ్మ వచ్చి? మేము వచ్చి 2 గంటలు అవుతుంది. లింగక్క, నువ్వు నాకేం వచ్చి కూర్చోవే, అంజలి అక్కడ కూర్చొని చీరలు చూస్తుంది. సరేనా కాంతం, దా పిల్ల, ఇగో ఇది కచ్చి కూర్చున్నావుదా, నేను అటేటు పోతా. ఒక్కదానివే వచ్చినావా పిల్ల? ఏ ఒక్కదాన్ని రాలేదత్తమ్మా, డాడీ కూడా వచ్చిండు. డాడీ వచ్చిండా పిల్ల? ఏడి? నన్ను దించి వెళ్ళిండత్తమ్మా, పనుందట. అనా ఏం పని పిల్ల? అత్త అయిపోగా ఇటు పత్రికలు ఇవ్వడానికి పోతా అన్నాడత్తమ్మా. ఇట్లనా? సరే సరే, పని చేసుకొని ఇక పెళ్లి దగ్గరికి వస్తాను కదా, పోనీ మేము ఉన్నాం కదా, నువ్వేం భయపడకు. ఓ అన్న, మా పిల్లకు ఒక మంచి పెళ్లి చీర చూపెట్టు. చీరనా అమ్మా? మంచి చీర చూపెడతా, అది తీసుకోర్రి. ఇదిగోండి అమ్మా, ఇది ప్యూర్ పట్టు చీర, పెళ్లికి కట్టుకుంటే పెళ్లి కుదురు మెరిసిపోవాలి మళ్ళా. ఈ చీర పెళ్లి చీర తీరు లేనే లేదు అన్న, అట్టి చీర తీరున్నది. అద్దద్దు, వేరే చూపెట్టు. సరే అమ్మా, మీకు నచ్చకపోతే వేరే చీరను చూపెడతా. పెద్దమ్మా, బట్టలు తీసుకుంటే అయిపోయిందా? మా అయిపోయినట్టేరా రాజు. అయిపోయిందా పెద్దమ్మా? అయిపోయిందిరా రాజు. ఏందో పెళ్లి పెళ్ళాన్ని పెట్టి నువ్వు గిటొచ్చినవేంద్ర బిడ్డ? రే సీను, ఇట్లా అడుగుతారేంద్రా ఎందుకు వచ్చినావని, ఏం చెప్పాలరా? నువ్వు ఉండన్నా, నేను ఏదో ఒకటి మేనేజ్ అవుతుందని. ఏమైందిరా బిడ్డ సప్పుడు ఎత్తలు? అది ఆగన్నా, నేను చెప్తా, నువ్వు చెప్పావు గాని. పైసలు సరిపోయినాయా సరిపోలేదా అని ఇద్దామని వచ్చిండు. సరిపోయినాయా రాజవ్వా? ఓ గింజ కారను వచ్చింది. అవును పెద్దమ్మా, కిందికి వచ్చిన, సరిపోయినాయా పైసలు? మా సరిపోయినాయిరా రాజు, గనిగానం పైసలతోటి మేమేం చేసుకుంటాం, మా సరిపోయినాయి పో. అగో సీను, వీళ్ళేంద్రా పొమ్మంటారు? పొమ్మనకపోతే ఉండమంటారా అన్న? ఈ ఆడోళ్ళ దగ్గర ఎందుకని పొమ్మంటారు వాళ్ళు. అరే ఇప్పుడే కాదురా వచ్చింది, మీ వదిన కాస్త చూడని కూడా చూడలేదు. సరే అన్న, నేను ఏదో ఒకటి కవర్ చేస్తా కానీ నువ్వు వచ్చిన పని కానీ. సరేరా. అగో, మా కాబోయే వదిన కూడా వచ్చినట్టున్నది కదా. వదిన, నువ్వు కూడా వచ్చినావా? నేను కూడా వచ్చినండి. అరే చీరలు తీసుకున్నదో లేదో అడుగురా. సరే అన్న, అడుగుతాగు. వదిన, అందరి చేతులలో చీరలు ఉన్నాయి, నీ చేతిలో చీర లేదు కదా, నువ్వు తీసుకోలేదా? వీళ్ళేంది అంత తేడా తేడా మాట్లాడతారు? వీళ్ళు నిజంగా పైసలు ఇవ్వడానికి వచ్చిరా, లేకపోతే ఈ వంకతో అంజలి చూద్దామని వచ్చిరా? లేదు సీను, నేను ఇంకా తీసుకోలేదు, నేను ఇప్పుడే వచ్చిన. అవునా వదిన? అవును సీను. ఓ అన్న, మా వదినకు మంచి పెళ్లి పట్టు చీరలు చూపెట్టు. పైసలు ఎక్కువైనా ఏం కదరా, మంచి చీర తీసుకోమను. సరే అన్న, చెప్తావు. ఓ అన్న, రేట్ ఎక్కువైనా మంచిదే, మంచి పట్టు చీరలు చూపెట్టు. సరే అన్న, చూపిస్తా. అమ్మా, ఈ రెడ్ కలర్ శారీ చూడండి అమ్మా, ఎంత మంచిగా ఉందో, పెద్ద బార్డర్ ఇచ్చి నీట్ ఫినిషింగ్ ఇచ్చిండు, ఇది తీసుకోర్రి. అన్న, ఓకే నా చీర? మంచిగానే ఉంది కదా సీను, అది కట్టుకుంటే లక్ష్మీదేవి తీరుంటుంది మీ వదిన.
సరే అన్న ఎట్లనని చేసి అది తీసుకుంటట్టు చేద్దాం ఆగు. ఏమైంది అంజలి, చీర నచ్చిందా? తీసుకుంటావా? మంచిగానే ఉంది అత్తమ్మ. నాకు ఈ కలర్ మంచిగా ఉంటుందా? చూడు మీరు సెలెక్ట్ చేస్తే నేను తీసుకుంటా. ఏదట్లా కాదు అంజలి, నీకు నచ్చితేనే తీసుకో, లేకుంటే ఇంకా చూపెట్టవాను. చూపెడతాడు, ఇలా బొచ్చడి చీరలు ఉన్నాయి. అవునమ్మా, బొచ్చడి చీరలు ఉన్నాయి. మీకు ఏ మోడల్ కావాలంటే ఆ మోడల్ శారీ దొరుకుతుంది. ఏ వద్దండి, నాకు ఈ శారీ బాగా నచ్చింది, ఇదే తీసుకుంటా. అన్న పెళ్లి కాకముందే ఇద్దరు అభిప్రాయాలు కలుగుతున్నాయి. ఇంకేంది, నీకు నచ్చింది అది నాకు నచ్చిందట. ఇంట్లో మనం కష్టపడాల్సిన అవసరం లేదులే. వదిన మనకు నచ్చిన చీరనే తీసుకుంటాంది. అవునరా సీను, నాకు నచ్చిన చీరనే తీసుకుంటాంది. మా అభిప్రాయాలు కూడా కలిసినాయి. ఆయన అంజలి చూస్తుంటే ఏదో తెలియని ప్రశాంతంగా అనిపిస్తుందిరా. అబ్బా అన్న హ్యాపీగా ఉండి ఎన్ని రోజులైందో. ఈ అంజలి వదిన అన్న లైఫ్లోకి వస్తే ఇంకెంత హ్యాపీగా ఉంటాడో. ఓ వదిన అట్లనే బీరిపోయి చూస్తాను. చీర బాగా నచ్చిందా నీకు? నచ్చింది సీను. పెద్దమ్మ, అంజలి కూడా తీసుకుంటే అయిపోయింది కదా, బిల్లు కడదామా మరి? సరేరా, బిల్లు కడదాం గాని ఇంకొన్ని చీరలు తీసుకోవాలిరా. అందరు తీసుకున్నారేమో కదా పెద్దమ్మ, ఇంకెవరికి తీసుకుంటావు? ఏగా ఆలోరీలో అత్తరు కాదురా, అలాగ పెట్టద్దా బట్టలు? మగ పెళ్లి కదా, అందరికి పెట్టుడే ఉంటాయి బట్టలు. సరే పెద్దమ్మ, తీసుకోరి. ఇంకా చీరలు తీసుకుంటా అత్తమ్మ. మరి నేను వెళ్తా, నాకు లేట్ అవుతుంది. ఇంకా ఫేషియల్ చేయించుకోవాలి, మెహందీ పెట్టించుకోవాలి, నాకు కూడా చాలా పనులు ఉన్నాయి. అయ్యో పోతావా అంజలి? పో, నీ చీర తీసుకుంటూ అయిపోయింది కదా, వెళ్ళు మరి. సరే అత్తమ్మ, వెళ్తా. ఎట్లా పోతావు అంజలి? మీ బాబుకి తత్తడా? ఆడత్తమ్మా, నేను ఒక్కదాన్నే వెళ్ళాలి. ఏ ఒక్కదాని ఏం పోతావు బిడ్డ? నీ కాబోయే పెళ్లి పెట్టి దించేస్తాడు పట్టు. అరే రాజు, నీ కాబోయే పెళ్ళాన్ని తీసుకపోరా. ఈ అన్న మంచి ఆఫర్ ఇస్తుంది, పో. ఇంకేంది, పోయి వదిన దింపురా పో. నువ్వు ఉండరా బాటు, నాకు అసలే ఎట్లా అవుతుందంటే నువ్వు ఓటి. సరే పెద్దమ్మ, దింపత్తా. ఎందుకులే అత్తమ్మా, నేను ఒక్కదాన్ని వెళ్తా. అద్దు బిడ్డ, ఒక్కదాని పోవద్దు, రాజు వడగొట్టేస్తాడు పో. సరే అత్తమ్మా.